జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ పరాశర మహర్షి ప్రణీతం శ్రీ విష్ణు పురాణం సవ్యాఖ్యానం. శ్రీ విష్ణు చిత్తీయ వ్యాఖ్యానకారుని ఉద్దేశించిన ప్రార్థనా శ్లోకాలతో విష్ణు పురాణాన్ని మొదలు పెడుతున్నాము. శ్రీ విష్ణు చిత్త పద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ నో జన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయః. శ్రీ విష్ణు చిత్తాచార్యుల పాద పద్మముల సంగమమునకు నా మనసు కోరుచున్నది. ఇంతకంటే ఇంకా ఏమి కావాలి? అట్లు కోరని నాడు నాకు కూడా యతిశేఖరుడైన భగవద్ రామానుజుల వాక్కుల భావము నా వాక్కునకు ఎట్లొందును? యస్మాదిదం జగదజాయత యత్ర తిష్టత్యం తే సమస్తమిదం మస్తముపైతి యత్ర తస్మై నమః సదాది వికల్పశూన్య చైతన్యమాత్ర వపుషే పురుషోత్తమాయ. ఈ జగత్తు ఎవని వలన సృష్టించబడినదో, ఎవని యందు నిలిచియున్నదో, ఈ సకల జగత్తు ఎవనిలో అస్తమించుచున్నదో, ఆ సకల చేతనాచేతన విభాగములు లేని చైతన్యమాత్ర శరీరధారి అయిన పురుషోత్తమునకు నమస్కారము. విధే చ విదుషామిష్టదాయినే తార్క్ష్యయాయినే నమస్తు రంగతుండాయ స్వాత్మనే జగదాత్మనే. బ్రహ్మకు విద్వాంసులకు అభీష్టములను వేదములను ప్రసాదించిన వానికి స్వాత్మభూతుడు జగత్తు, ఆత్మభూతుడు గరుడవాహుడును అయిన హయవదునకు నమస్కారము. అంశైః షడ్భిః సమాకీర్ణమంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం. వేదములకు 6 అంగముల వలె 6 అంశలు కల శ్రీ విష్ణు పురాణమును రచించిన పరాశర మహర్షికి నమస్కరించుచున్నాను. తత్వేన యశ్చిదీశ్వరా తత్స్వభావ భోగాపవర్ణ తదుపాయగతిరుదార సందర్శయన్నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. చిత్తు అచిత్తు ఈశ్వరులను, వారి తత్వములను, స్వభావములను, భోగ అపవర్గములను, వాటి ఉపాయములను, వాటి స్వరూపములను అనగా అర్ధపంచిక జ్ఞానమును, పరబ్రహ్మ స్వరూపమును, జీవస్వరూపమును, ప్రాప్తి ఉపాయమును, పరమాత్మ ప్రాప్తికి ఫలమును, ప్రాప్తి విరోధి అను వాటిని దర్శింపజేసి పరమోదారుడైన మునిశ్రేష్ఠుడైన పరాశర మహర్షికి నమస్కారము. ప్రథమోధ్యాయ ఉపోద్ఘాతః. ఓం పరాశరం మునివరం కృతపౌర్ణాహికక్రియం మైత్రేయః పరిప్రపుచ్చ ప్రణిపత్యాభివాద్య చ. బ్రాహ్మీ ముహూర్తమున ఆచరించవలసిన స్నాన సంధ్యోపాసనాదులను ఆచరించిన మునివరుడైన పరాశర మహర్షిని మైత్రేయుడు ప్రణిపాత పురస్పరముగా అభివాదనము చేసి పరిప్రశ్నము చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. ఓం అద భగవాన్ పరాశరః శ్రీ మైత్రేయాయ లోకహితార్థం శ్రీ విష్ణు పురాణం ప్రణేష్యన్ ప్రణిపాతాదిభిరుపసన్నాయ సచ్చిష్యాయ సదాచారవతా తత్పృష్టేన గురుణా స్వధర్మానుష్ఠానా విరుద్ధే మనః ప్రసాదకర సమయే పురాణం వ్యాఖ్యేయమితి శాస్త్రదర్శనాత్ పురాణ ప్రస్తావకం తత్ప్రశ్నం నిబధ్నాతి పరాశరమితి. పరాన్ బాహ్యకుదృష్టీన్ సమ్యక్ ప్రమాణతర్కైరా శృణాతీతి పరాశరః తం మునివరం సమ్యక్ జ్ఞానవంతం కృతపౌర్ణాన్నిహికా క్రియం
भगवत्समाराधवानादिना विशेषतो विमलमनसं पूर्वाह्न निर्देशेन चित्तस्य सत्वोद्रेको दर्शितः परिप्रप्रच्छ परितः प्रप्रच्छ पुराणार्धमिति शेषः कास्येन अर्धविशेषानभिनिवेशेन सामान्यतो यन्मयमित्यादि वक्ष्यमाणप्रकारेण अतः प्रश्नानुरूपेण प्रतिवचनमपि न क्वचिदाग्रहेण कृतं तेनास्य पुराणस्य లైంగాదివన్న క్వచితత్ పక్షపాతిత్వం. ఈ విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఇక ఇప్పుడు పరాశర భగవానుడు శ్రీ మైత్రేయమునికి లోకహితమును కోరి శ్రీ విష్ణు పురాణ ప్రణయమునను చేయగోరుచు పాతాదులతో సమీపించిన సచ్చిష్యునకు సదాచారము గల గురువు ఆ శిష్యుడు అడుగగా తన ధర్మానుష్ఠానమునకు విరుద్ధము కానటువంటి మనస్సు ప్రసన్నముగా నుండు సమయమున పురాణమును వ్యాఖ్యానించవలనని శాస్త్రము చెప్పినందున పురాణ ప్రస్తావన చేయు మైత్రేయుని ప్రశ్నను నిబంధించుచున్నారు పరాశర మహర్షి. పరాన్ ఆశృణోతిది పరాశరః అని వ్యుత్పత్తి. పరులను అనగా వేదబాహ్యాలను కుదృష్టి కలవారిని చక్కని ప్రమాణములతో తర్కములతో ఖండించునుగాన పరాశర మహర్షి అని అర్థము. ఆ మునివరుని చక్కని జ్ఞానము కలవానిని కృత పౌర్ణాన్హిక క్రియం అనగా భగవత్ సమారాధనాదులతో విశేషముగా విమలమైన మనస్సు కలవానిని పూర్వాహ్నము అని చెప్పుటతో మనస్సున సత్వగుణోద్రేకమున్నదని తెలుపబడుచున్నది. పరిపప్రచ్ఛ పరితః పప్రచ్ఛ పురాణార్థమును అని భావము. సమగ్రముగా అర్థ విశేషముల యందు అభినివేశము లేనివాడై సామాన్యముగా యన్మయం ఇత్యాదిగా చెప్పబోవు రీతిగా ప్రశ్నించను. ప్రశ్నానుగుణముగానే ప్రతివచనము కూడా ఉండను. కావుననే ఈ పురాణము లింగ పురాణాదుల వలె ఒక ప్రత్యేక విషయమున పక్షపాతము కలది కాదు అను విషయము సత్వగుణోద్రేక సమయమున అనుటచే సూచించబడినది. సత్వగుణము పక్షపాతమును నిందా ప్రతివచనములను చేయదు కదా, అవేమీ లేవు అని భావము. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను. త్వత్తో హి వేదాధ్యయనం అధీతమఖిలం గురో ధర్మశాస్త్రాణి సర్వాణి తదాంగాని యథాక్రమం. గురువర్య, నీ వలన సకల వేదములను అధ్యయనం చేసితిని, సకల ధర్మశాస్త్రములను సకల వేదాంగములను అధ్యయనము చేసితిని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. అధ మైత్రేయ చతుర్దశ విద్యా విభూషిత పురాణాధిగమే త్రయోదశ విద్యా స్థానాధిగమలక్షణ స్యాత్మనోధికారస్య తత్ప్రసాదలబ్ధత్వానువాదేన గురుం స్తువన్ పురాణ ప్రవచనే ప్రోత్సాహయతి. త్వత్వోహీతి ద్వయేన ఖిలం ప్రహతం అనామ్నాతం పరిశిష్టాఖ్యం శ్రీసూక్తాదికం తదఖిలమామ్నాతమేవ యథా స్యాత్ తథా వేదాధ్యయనమధీతం అధిగతం ప్రాప్తం. ఖిలభాగస్యాప్యధ్యయనం తత్వయేవ ప్రాప్తమిత్యర్థః. యద్వా అఖిలం కృత్స్న్యం యథాక్రమం స్వశాఖాధ్యయనపూర్వక మృగాదిక్రమాణాతిక్రమేణ అతః పూర్వం తు ఛందాంసి శుక్లేషు నియతః పఠేత్ కృష్ణపక్షే తథాంగాని మాసాన్ విప్రోర్ధ పంచమాని నిత్యాద్యుక్త క్రమానతిక్రమేణ చ. ఇక ఇప్పుడు మైత్రేయుడు చతుర్దశ విద్యా విభూషితుడైన
పురాణ జ్ఞానమును పొందుట ద్వారా, త్రయోదశ విద్యాస్థానములను పొందుట ద్వారా నీ అనుగ్రహము వలన పురాణాధిగమ అర్హత లభించినది, అధికారము లభించినది అని గురువుగారిని స్తుతించుచు పురాణ ప్రవచనమునకు ఆయనను ప్రోత్సహించుచున్నారు. 2 శ్లోకములతో అఖిలం ఖిలం నభవతి ఇతి. అఖిలము ఖిలము కానిది, ఖిలము అనగా ప్రహతము, ఆమ్నాతము కానిది, పరిశిష్టము అని భావము, అనగా శ్రీ సూక్తాధికము అని అర్థము. అదంతా అఖిలం అనగా ఆమ్నాతమైనది అనునట్లుగా వేదాధ్యయనమును చేసి తిని. అధిగతం అనగా ప్రాప్తము. ఇట్లు ఆమ్నాతము కాని ఈ ఖిల భాగమునంతా నీ వలననే అధ్యయనము చేసి తిని, లేదా అఖిలము సమస్తము యథాక్రమముగా స్వశాఖాధ్యయన పూర్వకముగా రుగాదిక్రమమును అతిక్రమించకుండా, అనగా అతః పూర్వంతు ఛందాంసి శుక్లేషు నియతః పఠేత్ కృష్ణపక్షే తథాంగాని మాసాన్ విప్రోర్ధ పంచమాన్ అని బ్రాహ్మణుడు శుక్లపక్షంన వేదములను నియమము పూర్వకముగా పఠించవలను, కృష్ణపక్షమున వేదాంగములను పఠించవలయను అని చెప్పిన క్రమమును అతిక్రమించకుండా అని భావము. త్వత్ప్రసాదాన్ముఖన్ని శ్రేష్ట మామన్యేనా కృతశ్రమం వక్ష్యంతి సర్వశాస్త్రేషు ప్రాయశో ఏపి తద్విదః. ఇతరులు అనగా శాస్త్రతత్వము బాగా తెలిసిన వారు నన్ను ఇతరుల వలన అనగా నీకంటే ఇతరుల వలన సకల శాస్త్రములను అధ్యయనము చే శ్రమను పొందలేని విధముగా, అనగా నీ వలననే సకల శాస్త్రములను అధ్యయనము చేసి తిని అని నన్ను చెప్పుకొనుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం త్వత్ప్రసాదాదితి అన్యే జనాః ఏ విద్విషః తే సర్వశాస్త్రేషు త్వత్ప్రసాదాదకృతశ్రమం మాం న వక్ష్యంతి కింతు తత్ప్రసాదాదేవ కృత సర్వశాస్త్రపరిచయం మాం సమావర్తనానంతరం వక్ష్యంతి అన్యేనేతి పదశ్చేదే మాం సర్వశాస్త్రేషు త్వత్ప్రసాదాదన్యేనోపాయేన అకృతశ్రమం వక్ష్యంతి కింతు త్వత్ప్రసాదేనైవ కృతశ్రమం వక్ష్యంతీత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనువాదము. అన్యే జనాః అనగా నన్ను ద్వేషించువారు సకల శాస్త్రములయందు నీ అనుగ్రహము వలన శ్రమించలేదని నన్ను చెప్పుటలేదు, అనగా నీ అనుగ్రహము వలననే సకల శాస్త్ర అధ్యయనములలో శ్రమించితిని అని సమావర్తనము తర్వాత చెప్పెదరు. ఒకవేళ అన్యే అని కాకుండా అన్యేనా అని పదవిభాగము చేసినచో నన్ను సకల శాస్త్రములలో నీ అనుగ్రహము కంటే ఇతరోపాయం వలన శ్రమపడలేదని చెప్పెదరు, కానీ నీ అనుగ్రహము వలననే శ్రమించితిని అని చెప్పెదరు అని తాత్పర్యం. సోహమిచ్చామి సర్వజ్ఞ శ్రోతుం తత్వో యథా జగద్ బభూవ భూయస్య యథా మహాభాగ భవిష్యతి. సర్వజ్ఞ, ఈ జగత్తు ఎట్లు సృష్టించబడెను, మళ్ళీ ఎట్లు జరుగును ఇత్యాదికము నీ నుండి వినగోరుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సోహమితి య ఏవం వేదాదిత్రయోదశ విద్యా స్థానాభిజ్ఞః సోహం జగజ్జన్మాది పురాణార్థం శ్రోతుమిచ్చామి ఇత్యర్థః. అనేన బ్రహ్మయజ్ఞాధ్యయనార్థం వేదోపబృంహణార్థం చ పురాణస్య గ్రహణాదౌ తద్యోగ్రత్రైవర్ణికానామేవాధికార ఉక్తో జ్ఞేయః. పాపక్షయాద్యర్థంతు పురాణశ్రవణాదౌ స్త్రీశూద్రయోరప్యధికారః తథోక్తం. భవిష్యత్పురాణే అధ్యేతవ్యం న చాన్యేన బ్రాహ్మణక్షత్రియౌ వినా శ్రోతవ్యమేతశ్చూద్రేణ నాధ్యేతవ్యం కదాచన. తస్మాచ్చూద్రైర్వినా విప్రాన్న శ్రోతవ్యం కథాచనేతి విలోమజానాంతు శ్రవణాదౌ నాధికారః. సూతాదేస్తు విలోమజ్జస్యాపి పురాణప్రవచనం ధర్మ ఏష తు సూతస్య
సద్భిర్దృష్టः పురాతన ఇత్యాది వచనాదవిరుద్ధం యథా జగద్భూతే భూవేత్యుపక్రమాశ్రమవాసినామిత్యం తేన ప్రష్టవ్యానర్దానాః అత్ర భగవతా భాష్యకారేణ బ్రహ్మస్వరూప విశేషత విద్భూతి భేద ప్రకారాః తదారాధన స్వరూపఫల విశేషాశ్చ పృష్టా इति प्रष्टव्यार्धविशेषा उक्ताः यथा जगदित्यादिलयमेष्यति यत्र चेत्यन्तं ब्रह्मस्वरूपा विशेषप्रश्नः यत्प्रमाणानि इत्यादीनां चतुर्युगेत्यन्तं विभूतिभेदप्रकारप्रश्नः धर्मांश्चेत्याद्यर्थेन तदाराधनस्वरूपफलविशेषप्रश्नौ पृष्टौ ब्रह्मस्वरूपस्य यतो वा इमानीत्यादिवाक्या सिद्धत्वात् तद्विशेष एवात्र पृष्ट इति भाष्यकारेण ब्रह्मस्वरूपविशेषप्रश्न इत्युक्तं ननु नारायणानुवाकादिभिः स्वरूपस्य विशेषोऽपि निर्धारितः सत्यम् अनेकानुवाकविप्रकीर्णयो सामान्यविशेषयोरेकत्र समाहृत्य वचने हि व्यक्तिर्भवति एतदेव हि पुराणादिकृत्यं वेदोपबृंहणं यदा बभूव यदा भविष्यतीति सर्वसृष्टिषु किमेकप्रकारा सृष्टिरुतानेकप्रकारा भिन्नक्रमावेति प्रश्नः अत्रोत्पत्तिलयोः पृष्ठत्वात् स्थितिप्रश्नोऽप्यभिप्रेतः स्थितिसंयमक्तरेति प्रतिवचनदर्शनात् విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదము. ఇట్లు వేదాది త్రయోదశ విద్యాస్థానములను అధిగమించిన నేను జగజ్జన్మాది విషయ పురాణార్థమును వినగోరుచున్నాను. ఇట్లు చెప్పుట వలన బ్రహ్మయజ్ఞ అధ్యయమునకు వేదములను ఉపస్బ్రహ్మణము అనగా వ్యాఖ్యానము చేయుటకు పురాణములను గ్రహించుటలోను బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను వర్ణత్రయముల వారికే అధికారమున్నదని గ్రహించవలను. పాపక్షేమ కొరకు పురాణ శ్రవణము చేయుటకు స్త్రీ శూద్రులకు కూడా అధికారమున్నది అని భవిష్యత్ పురాణమున చెప్పబడినది. అధ్యేతవ్యం న చాన్యేన బ్రాహ్మణ క్షత్రియౌ వినా శ్రోతవ్యమేత శూద్రేణ నాధ్యేతవ్యం కదాచన తస్మాత్ శూద్రైర్వినా విప్రాన్న శ్రోతవ్యం కదాచన. బ్రాహ్మణ క్షత్రియులు తప్ప ఇతరులు అధ్యయనం చేయరాదు. శూద్రులు దీనిని వినవలను. ఎప్పుడూ అధ్యయనము చేయరాదు కావున శూద్రులు వినవలను. ఎప్పుడూ అధ్యయనము చేయరాదు అని భావము. ఇక విలోమజులకు శ్రవణాదులలో కూడా అధికారము లేదు. సూతాదులు విలోమజులైనను వారికి పురాణ ప్రవచనమును కింది ప్రమాణమును బట్టి అవిరుద్ధమేనని తెలియచున్నది. ధర్మ ఏషత్ సూతస్య సత్తిర్దృష్ట పురాతనః అను వచనము ఇచ్చట ప్రమాణము. దీనివలన సూతులకు పురాణ ప్రవచము అవిరుద్ధము. యథా జగద్బభూవ అని మొదలుపెట్టి ఆశ్రమవాసినాం అను వరకు అడగవలసిన విషయమును చెప్పెను. ఈ విషయమున భాష్యకార భగవానులు బ్రహ్మస్వరూప విశేషములను తద్విభూతి భేద ప్రకారములను బ్రహ్మ ఆరాధనా స్వరూపమును ఫల విశేష ప్రశ్నలను అడిగినారని తెలిపిరి. వీటిలో యథా జగత్ అని మొదలుకొని లయమేష్యతి ఎత్ర చ అను వరకును బ్రహ్మస్వరూప విశేషాన్ని గురించిన ప్రశ్న, యత్ ప్రమాణాన్ని మొదలుకొని చతుర్యుగ అను వరకును విభూతి భేద రీతులకు సంబంధించిన ప్రశ్న, ధర్మాంశ అను అర్థలోకమున పరమాత్మ యొక్క ఆరాధన స్వరూపము విలక్షణమైన ఫలములకు సంబంధించిన ప్రశ్నలు అడుగబడినవి. బ్రహ్మస్వరూపము యతో వా ఇమాని భూతాని జాయంతే ఇత్యాది వాక్యసిద్ధము కావున తద్విశేషము మాత్రమే ఇచ్చట ప్రశ్నించబడినది అని భాష్యకారులు చెప్పి ఉన్నారు. నారాయణానువాకాదులతో బ్రహ్మస్వరూపము నిర్ధారించబడినది కదా అనగా సత్యమే
అనేక అనువాకములలో విప్రకీర్ణములైన సామాన్య విశేషములను ఒకే చోట సమాహరించి చెప్పినప్పుడు కదా స్పష్టముగా తెలియను. పురాణాదుల కృత్యం ఇదే కదయా అనగా వేదోపబృంహణము ఎలా జరిగినది, ఎలా జరగవలసి ఉన్నది అనగా సర్వసృష్టి విషయము ఏకప్రకారమా లేక అనేక ప్రకార భిన్నక్రమమా అన్నది ఇచ్చట ప్రశ్న. ఇక్కడ ఉత్పత్తి ప్రళయములు అడుగబడినందున స్థితి విషయము కూడా అడుగబడినట్లే. స్థితి సంయమకర్త అని ప్రతివచనము కనబడుచున్నది కదా అనగా సమాధానము చెప్పబడుచున్నది.